హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎండు కొబ్బరి మరియు కరివేపాకు యూజ్ చేసి ఎండు కొబ్బరి కారం ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఈ ఎండు కొబ్బరి కారం వేడివేడి అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. అలాగే దోశ, ఇడ్లీ, టిఫిన్స్లోకి కూడా చాలా బాగుంటుంది. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులోకి 15 నుండి 20 వరకు ఎండుమిర్చిని తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఆయిల్ ఏమీ వేయకుండా ఫ్రై చేసుకోవాలి. మనము ఈ రెసిపీకి వాడే పదార్థాలన్నీ ఆయిల్ లేకుండానే సపరేట్గా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన ఎండుమిర్చిని మనం ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలోకి 2 గుప్పెళ్ళ వరకు కడిగి శుభ్రం చేసుకున్నటువంటి కరివేపాకును వేసి ఫ్రై చేయాలి. ఈ రెసిపీకి మనం ఆయిల్ అనేది అస్సలు యూజ్ చేయట్లేదు. టోటల్గా ఈ రెసిపీని వితౌట్ ఆయిల్తోనే చేస్తున్నాము. వీడియోలో చూపిస్తున్న విధంగా కరివేపాకు కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. మనం కర్రీస్లలో కరివేపాకు వేస్తే పిల్లలు తీసి పక్కన పెడతారు. ఇలా పొడి రూపంలో ఇస్తే వాళ్ళు గుర్తుపట్టడానికి వీలుండదు, అలాగే ఈజీగా తినగలుగుతారు కూడా. ఇలా ఫ్రై అయిన కరివేపాకును ఒక పక్కకు తీసుకున్న తర్వాత ఇదే కడాయిలోకి 1 కప్పు వరకు ఎండు కొబ్బరిని కూడా తీసుకొని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఎండు కొబ్బరి కూడా ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం వేయించుకున్నటువంటి ఐటమ్స్ బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని అందులోకి ముందుగా మనం ఫ్రై చేసుకున్నటువంటి ఎండుమిర్చి, ఇంకా కరివేపాకు, 2 స్పూన్స్ వరకు జీలకర్రను వేసుకొని మెత్తగా పొడిలా చేసుకోవాలి. ఈ పొడిని సపరేట్గా ఒక బౌల్లోకి తీసుకొని అదే మిక్సీ జార్లోకి ఫ్రై చేసుకున్నటువంటి ఎండు కొబ్బరి, ఒక గుప్పెడు వరకు వెల్లుల్లి రెబ్బలను వేసి మూత పెట్టి పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పొడిని మనం ముందుగా రెడీ చేసుకున్నటువంటి ఎండుమిర్చి, కరివేపాకు పొడిలో వేసి 1 స్పూన్ వరకు సాల్ట్ని వేసి చేతితో కానీ స్పూన్తో కానీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక మనకి ఎండు కొబ్బరి, కరివేపాకు కారం అనేది రెడీ అవుతుంది.